అన్హెల్తీ ట్రామాని మీ జీవితంలో మీరు అట్రాక్ట్ చేస్తూనే ఉంటారు, ఎస్పెషల్లీ మీ యొక్క రిలేషన్షిప్లో. దీన్ని డీప్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ ప్యాటర్న్స్ అంతా కూడా మీరు అట్రాక్ట్ చేయకుండా, రిపీట్ చేయకుండా స్టాప్ చేయడానికి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3 విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. మొదటిది, ట్రామా అంటే ఏంటి? ట్రామా ఈస్ ఏ ట్రైట్ ఆర్ బిహేవియర్ దట్ సమ్వన్ డిడ్ దట్ వాస్ పెయిన్ఫుల్, రాంగ్, టూ మచ్. ఎవరైనా మీ పట్ల చేసిన బాధాకరమైన తప్పు అండ్ ఆల్సో ఎక్కువ లేదా తక్కువ లక్షణం కావచ్చు, బిహేవియర్ కావచ్చు. ఇదే ట్రామా అంటే. ట్రామా ఈస్ ఏ ట్రైట్ ఆర్ బిహేవియర్ దట్ సమ్వన్ డిడ్ దట్ వాస్ పెయిన్ఫుల్, రాంగ్, టూ మచ్ ఆర్ నాట్ ఎనఫ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కోపింగ్ మెకానిజం. కోపింగ్ మెకానిజం అంటే ఈ ట్రామా నుంచి మీరు బయటపడడానికి ఒక సర్వైవల్ ప్యాటర్న్ ని మీరు బాగా రిపీట్ చేస్తుంటారు. ఆ ట్రామా నుంచి మీరు బయటపడడానికి అండ్ ఆల్సో ప్రొటెక్ట్ చేసుకోవడానికి, దాక్కోవడానికి మీరు క్రియేట్ చేసుకున్న ఒక సర్వైవల్ ప్యాటర్న్, ఒక షాడో. థర్డ్ వన్, ట్రిగ్గర్స్. ఏవైతే ఈ ట్రామాని గుర్తిప్పిస్తుందో అండ్ ఆల్సో ఆ కోపింగ్ మెకానిజం ని, ఆ సర్వైవల్ ప్యాటర్న్ ని యాక్టివేట్ చేస్తుందో దాన్నే ట్రిగ్గర్స్ అంటాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నథింగ్ ట్రిగ్గర్స్ యూ, ఇట్ ఓన్లీ రివీల్స్ వాట్స్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఏది కూడా మిమ్మల్ని ట్రిగ్గర్ చేయదు, మీలో ఏది ఉందో అదే బయటపడతా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ లో మీ యొక్క పేరెంట్స్ ని మీరు తీసుకోవాల్సి వస్తుంది. దీనికి అర్థం మీ పేరెంట్స్ ని మీరు లవ్ చేయట్లేదని కాదు. ఒకవేళ పేరెంట్స్ లేకుండా ఉంటే కేర్ టేకర్స్ ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ఫాదర్ తో స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ యు మోస్ట్ డిస్లైక్ అబౌట్ యువర్ డాడ్? 3 words, 1 word ఆన్సర్స్. 3 words మీరు రాయాలి, అవన్నీ కూడా 1 word అయ్యాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ యు మోస్ట్ డిస్లైక్ అబౌట్ యువర్ మామ్? అది ట్రైట్ కావచ్చు ఆర్ బిహేవియర్ కావచ్చు. ట్రామా అంటే ఏంటి? ట్రైట్ ఆర్ బిహేవియర్ దట్ సమ్వన్ డిడ్ దట్ వాస్ పెయిన్ఫుల్, రాంగ్, టూ మచ్ ఆర్ నాట్ ఎనఫ్. ఎవరైనా మీ పట్ల చేసిన ఒక బాధాకరణమైన తప్పుడు లేదా మీకు టూ మచ్ అనిపించినా లేదా సరిపోలేదనిపించిన ఒక లక్షణం లేకపోతే ఒక ప్రవర్తన. ఇప్పుడు మీ అమ్మ విషయానికి వస్తే, వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ యు మోస్ట్ డిస్లైక్ అబౌట్ యువర్ మామ్? ఉదాహరణకి కంట్రోలింగ్ కావచ్చు, మ్యానిపులేషన్ కావచ్చు, రిజెక్షన్ కావచ్చు, ఇగ్నోరింగ్ కావచ్చు, ఆర్ డిస్మిస్సింగ్ కావచ్చు. ఇలాంటి బిహేవియర్స్ ఆర్ ట్రైట్స్, ప్రవర్తనలు లేదంటే లక్షణాలు ఏంటో 1 word ఆన్సర్స్. 3 words, అమ్మ పట్ల, నాన్న పట్ల. కొంత టైం తీసుకోండి, వీలైతే వీడియోని పాస్ చేయండి. ముఖ్యంగా ఈ వూన్స్ ని, ఈ ట్రామాని అంతా కూడా మీరు మీ యొక్క ఇంటిమేట్ రిలేషన్షిప్ మీరు అట్రాక్ట్ చేస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళ పట్ల కావచ్చు, మీ యొక్క ఇంటిమేట్ రిలేషన్షిప్ లో కావచ్చు, ఈ ట్రైట్స్ ఆర్ బిహేవియర్స్ ని మీరు పర్సీవ్ చేస్తారో అండ్ ఆల్సో వేరే వాళ్ళు ఎప్పుడైతే అలాంటి బిహేవియర్స్, అలాంటి ట్రైట్స్ ని ఎప్పుడైతే ప్రదర్శిస్తారో ఇమీడియట్ గా ట్రామా రెస్పాన్స్, ఇమీడియట్ గా ఒక కోపింగ్ మెకానిజం అనేది మీలో యాక్టివేట్ అయిపోద్ది అండ్ ఆల్సో మీరు ట్రిగ్గర్ అయిపోతూ ఉంటారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు పారిపోవడానికి ట్రై చేస్తారు, లేదా మీరు ప్రొటెక్ట్ చేయడానికి ఏదో ఒక సర్వైవల్ ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తారు. అంటే అలాంటి మనిషిగా ఉండకూడదని చెప్పి ఆపోజిట్ గా ఉంటారు. ఒకటి ఆపోజిట్ గా ఉంటారు, ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు, అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మీకు రిజెక్షన్ అంటే భయం ఉంటే, రిజెక్షన్ అనే లక్షణం ఆర్ ప్రవర్తన దాని మీద మీకు భయం ఉంటే, ట్రామా ఉంటే, ఇమీడియట్ గా అలా ఉండకూడదని చెప్పి దానికి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉండాలని చెప్పి మీరు కంప్లీట్ గా అందరిని కూడా యాక్సెప్ట్ చేస్తే వెళ్ళిపోతారు. అన్నిటిని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తే వెళ్ళిపోతారు, విచ్ ఈస్ ట్రామా రెస్పాన్స్. దీనికి ఇంకొక పేరు ఏంటంటే పీపుల్ ప్లీజింగ్. ఇక్కడ కూడా మీరు ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటారు, ఎక్కడ వేరే వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి. ఇక్కడ ఈ ట్రామాలంతా కూడా కంప్లీట్ గా హీల్ అవ్వాలంటే ఒక పర్ఫెక్ట్ ప్రాసెస్ అనేది, ఒక గన్ షాట్ ప్రాసెస్ అనేది మీతో నేను చేయించాలి. అప్పుడే ఇక మీదట ట్రిగ్గర్ అవ్వకుండా అలాంటి బిహేవియర్స్ ఆ ట్రైట్స్ ని ఎవరైనా ప్రదర్శించినా లేదా మీరు పర్సీవ్ చేసినా దాని నుంచి మీరు పాడిపోకుండా, దానికి ఆపోజిట్ గా ఉండకుండా, అవాయిడ్ చేయకుండా మీరు రిలాక్స్ గా ఉండగలుగుతారు అండ్ ఆల్సో మీరు ట్రిగ్గర్ అవ్వకుండా ఉంటారు. కోపింగ్ మెకానిజమ్స్ అంతా కూడా కంప్లీట్ గా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాయి. అలాంటి ప్యాటర్న్స్ అంతా కూడా మీరు అట్రాక్ట్ చేయకుండా ఉంటారు అండ్ ఆల్సో స్టాప్ రిపీటింగ్ దోస్ ప్యాటర్న్స్. మీరు కంప్లీట్ గా డీప్ గా హీల్ అవ్వాలనుకుంటే, ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే కామెంట్స్ లో హీల్ అని టైప్ చేయండి అండ్ ఆల్సో బయోలో ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి సెల్ఫ్ మాస్టరీ, రిలేషన్షిప్ మాస్టరీ, వెల్త్ మాస్టరీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ గా ఇలాంటి ప్రాసెసెస్ అంతా కూడా కంప్లీట్ గా డీప్ లెవెల్లో మీతో చేయించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.